చైనా ఒక సీక్రెట్ వెపన్ ని డెవలప్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఎవరికి తెలియకుండానే అంతరిక్షంలో ఉన్న ఇతర దేశాల శాటిలైట్లను నాశనం చేయగలరు. మీరు చెప్తే నమ్మరు, చైనా ప్రెజెంట్ మిలిటరీ బడ్జెట్ దాదాపు $230 బిలియన్. అదే మన దేశ మిలిటరీ బడ్జెట్ ఎంతో తెలుసా? $75 బిలియన్. బడ్జెట్ లో ఇంత డిఫరెన్స్ ఉండి కూడా మన సైనికులు ధైర్యంగా చైనాతో పోరాడుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అయితే రీసెంట్ గా చైనా మిలిటరీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి. వాటి ప్రకారం చైనా లేజర్ ఎక్విప్డ్ సబ్మరైన్ ని తయారు చేసింది. ఈ సబ్మరైన్లు రాడార్ లో కనిపించకుండా సముద్రం లోపల నుంచి చైనాకు దూరంగా వెళ్లి తమ శత్రువుల శాటిలైట్లను నిమిషాల్లో నాశనం చేయగలదు. తమ శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేసింది ఎవరున్న విషయం ఆ దేశానికి తెలిసే ఛాన్సే లేదు. లేజర్ వెపన్స్ తో ఈ పని మినిట్స్ లో అయిపోతుంది. చైనా మిలిటరీ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని చైనా ఏలబోతుంది. అలాగే ఈ చైనా ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదంగా మారబోతుంది. మన ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన డిఫెన్స్ పైన ఎందుకు ఎక్కువ డబ్బుల్ని పెట్టట్లేదు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లు